వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిపిఆర్ఓ అంటే పిఆర్ఓ కింద అనుకోండి, ప్రజా సంబంధ మీడియా సలహాదారు కాదు, సిపిఆర్ఓగా ఉన్నటువంటి శ్రీహరి అనే వ్యక్తిని కాసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారట. దేనికి అంటే నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక కత్తి ఉన్నటువంటి ఒక పోస్టర్ని ఈయన పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో అని. నిన్న దీనికి అనుబంధంగా మనం ఒకటి చేరుతాం. నిన్న ఈవినింగ్ ఆ సాక్షి ఛానల్లో ఒక ఎపిసోడ్ చూసి ఉంటారు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది చూసిన తర్వాత నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నా కొలీగ్స్తో కూడా అన్నాను, అది ఆ ఛానల్ అసలు ఏం ప్రసారం చేస్తుందో దానికైనా అర్థం అవుతుందా లేదా. డీలిమిటేషన్కి సంబంధించిన చర్చ, మహిళా రిజర్వేషన్లు, ఇవన్నీ కాదంటే గల్ఫ్ వారు, ఇవి కాదంటే ఈ ఎండలు, ఇవి కూడా కాదంటే లోకల్ ఇష్యూస్, ఇన్ని ఉంటే ఇలా ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ని చంద్రబాబు నాయుడు గారి మీద ప్రసారం చేయాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది? ఇప్పుడు ప్రసారం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంతకుముందు రోజు అనుకుంటా ఒక హత్య 100 కుట్రలు అని చెప్పేసి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీద ఇంకొక వ్యక్తి తాలూకు అభిప్రాయాలని ప్రసారం చేశారు. ఫైన్, ఆ కేసుకు సంబంధించి ఫైనల్ హీరింగ్ రాబోతుంది కాబట్టి, ఫైనల్ జడ్జిమెంట్ ఏదైనా వస్తుందేమో కాబట్టి 27వ తారీఖున అసలు మళ్ళీ సిబిఐ దర్యాప్తు చేయాలా వద్దా అనే దాని మీద తెలంగాణ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణంలో వాళ్ళ అభిప్రాయాలని ప్రసారం చేస్తే చేయవచ్చు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఊరూరా తిరిగి నా చేతిలో గత్తి పెట్టారో అని చెప్పేసి వాపోతుంటారో, అదే అంశాన్ని మళ్ళీ ఎందుకు వరుసగా ఆ బాబ్జీ, దశరథరాము, వంగవీటి రంగ ఇలాంటి ఇన్సిడెంట్లన్నింటినీ కలిపేసి హరిరామజోగయ్య ఏమన్నాడు అంతకుముందు, ఇవన్నీ పెట్టేసరికి నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ రీతిలో సాగుతుంది అని. సరే, దానికి ఈరోజు జరిగిన అరెస్ట్కి సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ ఇది ముఖ్యమంత్రి గారి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కాబట్టి పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకొని ఉండొచ్చు. కంప్లైంట్ ఇచ్చి ఇవ్వగానే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి అనేది. అది ఫైన్, బాగానే ఉంది. ఆయన అలా పోస్ట్ చేయటం తప్పు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారంటున్నారు. మరి ఇదే కోణంలో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డళ్ళు పెట్టి పోస్టర్లు వేసి రకరకాల ప్రచారం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి దాని మీద కూడా కేసులు పెట్టాలి కదా, కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. ఇది వైఎస్ఆర్సీపీ చేసే ఆరోపణ. చట్టం ఒకవైపే ఎందుకు చూస్తుంది, చట్టం ఒకవైపు మాత్రమే ఎందుకు పనిచేస్తుంది అని. దీనికి చరిత్ర చరవణం కింద ఇంకొకటి మాట చెప్తారు టీడీపీ వాళ్ళు. అవి ఓకే, బట్ మన కళ్ళ ముందు ఒక ముఖ్యమంత్రిని అవమానించాడు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి మీద ఒక ఏమంటారు ఘర్షణపూరితమైన పోస్టులు పెట్టారు కాబట్టి మేము అరెస్ట్ చేసామనే వాదన ఉంటే, మరి అదే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన దాడి మీద కూడా ఇదే రీతిలో స్పందన ఉండాలి కదా అంటారు. ఈ రెండు వాదనలు కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ ఈ టైమింగ్, ఈ శ్రీహరి గురించి నాకైతే వ్యక్తిగతంగా పరిచయాలు ఏమీ లేవు, కానీ ఆయన గురించి ఒక సంవత్సరం క్రితమో 6 నెలల క్రితమో ఒక స్టోరీ చూశాయి. అక్కడ ఈ సినిమా స్టార్లకు సంబంధించి వీళ్ళెళ్ళి తాడేపల్లిలో ఆయన కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని, ఈ చిరంజీవి గారు నమస్కారం పెట్టడం, వీళ్ళు వచ్చి బయట ప్రెస్ మీట్లు పెట్టడం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాసీనంగా కూర్చున్నట్టు కనిపించేలాగా విజువల్ బయటికి రిలీజ్ చేసింది ఈ విభాగమే, ఈయన చూసిన విభాగమే అని చెప్తారు. మరి అది నిజమో కాదో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన తప్పుకి వైఎస్ఆర్సీపీ సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోయింది. అతను విడుదల చేసిన విజువల్ని ఆధారంగా చేసుకునే ప్రత్యర్థి పార్టీ ఇదిగో మిమ్మల్ని ఇంత అవమానపరిచింది తెలుగు ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి అవమానపరిచాడు అనేలాగా కామెంట్లు చేశారు అంటారు. మరి అది నిజమో కాదో తెలియదు, కానీ ఈ సిపిఆర్ఓ విభాగం తాలూకు లీడర్లని లేదంటే ఆఫీసర్లని అరెస్ట్ చేయటం నాకు తెలిసి ఇదే ప్రథమం నేను అనుకుంటున్నాను. మరి ఈ లెక్కను చూస్తే ఏ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగాల్లో ఇంతకన్నా దారుణమైన పోస్టులు పెడుతూ ఉంటారు. మరి ఆ విషయంలో కూడా పోలీసులు ఇదే వేగంతో స్పందిస్తే, కంప్లైంట్ ఇచ్చి ఇవ్వగానే లేదంటే సుమోటోగా కూడా తీసుకొని స్పందిస్తే చట్టం సమయోచితంగా స్పందిస్తుంది అని
ప్రజలు అనుకుంటారు. కాస్త కోసం ఎదవ కామెంట్లు పెట్టేవాళ్ళు తక్కువ అవుతారు, ఎదవ పోస్టులు పెట్టేవాళ్ళు తక్కువ అవుతారు అని ఆశిస్తున్నాం. కానీ ఆశించడం తప్పితే ఫలితం మాత్రం కనపడదు. పెద్ద పెద్ద వాళ్ళ మీద పెట్టిన రాజకీయ ప్రేరేపితమైన కేసులేమో త్వరగా మన కళ్ళ ముందుకు వస్తున్నాయి అరెస్టుల రూపంలో. చిన్న చితక వాటిలేమో అసలు పట్టించుకోకుండా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి నిజమా కాదా అనేది పోలీస్ శాఖ చెప్తారు. ఇది ఈ క్షణంలో ఈ నిమిషానికి ఉన్నటువంటి సమాచారం అన్నమాట. మరి ఆయన శ్రీహరి అనే అతన్ని ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, దాని మీద వాళ్ళ వాదన ఏంటి, ఎలా ముందుకెళ్తారు, ఇవన్నీ చూద్దాం.